వెల్కమ్ టు జీటీపీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాక్లూరులో అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీ సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి కరకమ్ములచే ప్రత్యేక పూజలు. పార్టీలకు అతీతంగా హాజరైన ప్రజాప్రతినిధులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులకు ఆశీస్సులు. దేశంలో రోజురోజుకు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధరలు. 70,000 రూపాయల మార్కును దాటిన 10 గ్రాముల బంగారం ధర. K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో ఉత్తర తిరుపతి క్షేత్రంలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవ వేడుకలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ ధరంపురి అరవింద్. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విస్తృత పర్యటన. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ. తాగునీటి సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కార్యాలయాల సముదాయ మందిరంలో అధికారులకు సూచించిన ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి శరత్. నగరంలోని నాగారంలో గల రాహుకేతు ఆలయంలో ఘనంగా ఆకుపూజ, ప్రత్యేక పూజలు. పాల్గొన్న శ్రీ శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్. లక్ష్మీ కెనాల్ ఆయకట్టు ఆఖరి తడికి సాగునీరివ్వాలి. ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ సిఈలను కోరిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగృత దివాస్. జిల్లా ప్రజలకు సిపి కల్మేశ్వర్ వెల్లడి. మాక్లూరు మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వేద పండితుల మధ్య చేశారు. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు హాజరై పూజలు చేశారు. మాక్లూరులోని లక్ష్మణ సహిత సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన 3 రోజులుగా అంగరంగ వైభవంగా గ్రామస్తులు నిర్వహించారు. పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి కరకములచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు హంపి పీఠాధిపతులు శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య భారతి స్వామి కరకములచే ప్రతిష్టాపన చేశారు. ఉదయం శాంతిపాఠము, గణపతి పూజ, పుణ్యహవచనం, మహాసంకల్ప పఠనము, హోమము. 9 గంటల 5 నిమిషాలకు శ్రవణ నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున సంకల్పత దేవత యంత్ర విగ్రహ ధ్వజస్తంభ స్థిర ప్రతిష్టాపన విద్యారణ్య భారతీ స్వామి వారి దివ్య కరకములచే చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్, వినయ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మండవ వెంకటేశ్వరరావు, విజీ గౌడ్, సురేందర్ రావు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఈ 3 శక్తులని అందిస్తుంది దేవాలయం. దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాల నుంచి మనకి కొన్ని సూచనలు వస్తుంటాయి. మనం చాలాసార్లు పేపర్లో చూసుంటాం లేదా వినింటాం. ఫలానా ఆయనకి క్షేత్రంలో పడుకున్నప్పుడు దైవము కలలో వచ్చి నేను బావిలో ఉన్నాను, పుట్టలో ఉన్నాను, పొలంలో ఉన్నాను, తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పి చాలా విన్నాం, చూసాం మనం. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ సంపత్ కుమార్ నేతృత్వంలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు.
నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో స్వస్తి పలుకుతామని ఆలయ ట్రస్టీ సంపత్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో పసిడి ధరల జోరు కొనసాగుతోంది. రోజు రోజుకు బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దేశంలో తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 70,000 మార్కును దాటింది. మార్కెట్ వర్గాల ప్రకారం గురువారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా 70,620 రూపాయలకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 64,750 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 82,000 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండడంతో దేశీయంగా ధరలు బలపడుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. పలువురు ఆత్మీయ బంధువుల, కాంగ్రెస్ నాయకుల కుటుంబీకుల వివాహానికి హాజరై వధువులను ఆశీర్వదించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మాధవనగర్లో గల సుగుణ గార్డెన్స్లో ఉల్లి శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహానికి హాజరై వధువులను ఆశీర్వదించారు. అనంతరం సాంపల్లి బక్కన్న పుత్రుని వివాహానికి హాజరై వధువులను ఆశీర్వదించారు. అలాగే అమృతపూర్ ప్రసాద్ వారి కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే హాజరై వధువులను ఆశీర్వదించారు. అలాగే అమృతపూర్ ప్రసాద్ చారి కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే హాజరై వధువులను ఆశీర్వదించారు. ముప్కాల్ మండలంలోని లక్ష్మీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న పంటలను బతికించుకోవడానికి లక్ష్మీ కెనాల్ నీటి విడుదలను కొనసాగించాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్సీసీఈని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ముప్కాల్ మండలంలోని లక్ష్మీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న పంటలను బ్రతికించుకోవడానికి లక్ష్మీ కెనాల్ నీటి విడుదలను కొనసాగించాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్సీసీఈని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రైతుల కోరిక మేరకు రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున చివరి తడిగా 10 రోజుల పాటు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎన్నిసార్లు మొత్తుకున్నా వినకుండా ఈ ప్రభుత్వం నీటి అలొకేషన్ లేని ప్రాంతాలకు వరద కాలువ ద్వారా 4 టీఎంసీలు కిందికి విడిచి అలొకేషన్ ఉన్నటువంటి లక్ష్మీ కెనాల్, చౌట్పల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్టుల ఆయకట్టులోని రైతన్నలకు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తుంది. ఏది ఏమైనా లక్ష్మీ కెనాల్ ద్వారా ఆఖరి తడి కోసం నీటి విడుదల కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏరియా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇబ్బంది కాదా? ఇప్పుడు ఆ లక్ష్మీకి ఎంత మనకు 300 క్యూసెక్సే కదా. మనం ఎప్పుడు 300-400 డ్రా చేసేది క్యూసెక్స్. మరొక 10 days ఒక 300 క్యూసెక్స్ కంటిన్యూ చేయరాదు? ఎంత అవుతుంది 10 daysకు 300 క్యూసెక్స్ అంటే 0.3 టీఎంసీ. ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర? మరి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది 12.64 అయితే ఒక 0.3 కదా దీనికి పోయేది. అయితే అట్లా కాదు, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము. నేను కూడా చేస్తాను సిఈ గారికి, మీరు కూడా ఒకసారి చెప్పండి. ఓన్లీ 0.3 టీఎంసీ అవసరం పడుతుంది 10 days ఇచ్చినా కానీ. నిజామాబాద్ నగరంలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబ సభ్యులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. నిజామాబాద్ నగరంలో ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన మాజీ పీసీసీ సెక్రటరీ బాబాఖాన్, కాంగ్రెస్ నాయకులు పూసాల గల్లీ మధు, కార్పొరేటర్ మృదుల అరుణ్, మాలెక్స్ టైలర్ గంగాధర్ను, ఇటీవల మరణించిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాధవ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు వివాహ శుభకార్యాలలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో జరిగిన వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహ వేడుకలకు హాజరై వధువులను ఆశీర్వదించారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. నగరంలోని నాగారంలో గల మహామాన్విత శ్రీ మానసాదేవి క్షేత్రంలో శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు, ఆకుపూజ నిర్వహించారు. నగరంలోని నాగారంలో గల మహామాన్విత శ్రీ మానసాదేవి క్షేత్రంలో ఆకుపూజ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ మంత్రోచ్చరణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాహుకేతు ఆలయ పీఠాధిపతి ట్రస్టీ నాగభూషణం, ప్రధాన ఆచార్యులు కృష్ణమూర్తి సన్నిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. రాహుకేతు ఆలయంలో పూజలు చేసి సకల దోషాలు తొలగుతాయని అన్నారు. దేవి మరి ఈరోజు అభయాంజనేయ స్వామి వారి యొక్క పూజలు నిర్వహిస్తూ హనుమాన్ స్వాములందరికీ కూడా భిక్ష ఇస్తూ, అదేవిధంగా ఈ క్షేత్రము మరి దశమహావిద్యల్లో కూడా మానసాదేవి అత్యున్నతమైనటువంటిది. మరి ప్రతి ఒక్కరికి ఏ దోషాలున్నా, రాహుకేతువు, కాలసర్పము, కుజదోషం ఏదున్నా కూడా శాంతికి అనుకూలమైనటువంటి అనువైన స్థలము. మరి స్కందుడు కానీ అభయ ఆంజనేయ స్వామి వారు కూడా మరి ఇక్కడ అనుకూలమైనటువంటి 33 అడుగుల ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమూర్తి కూడా మరి మనకు దర్శనమిస్తుంది. ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగరూకతా దివాస్ నిర్వహిస్తామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగరూకతా దివాస్ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని సిపి కల్మేశ్వర్ సింగనవార్ వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఆదేశానుసారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రజలకు ప్రతి నెల మొదటి బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో కొనసాగుతున్న మెయిన్ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని నేషనల్ హైవే నుండి ఫత్తేపూర్, కోమన్పల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పనులు నిలిచిపోవడంతో గ్రామస్తులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తిరిగి పనులు ప్రారంభింపజేశారు. బీటీ రోడ్డు పనులను స్థానిక గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన రోడ్డును వేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫత్తేపూర్ గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. తాగునీటి సరఫరాలో ఎక్కడా కూడా ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి తాగునీటి సరఫరా తీరుతెన్నులపై మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత అధికారులు, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శరత్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా తీరును అనునిత్యం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే అనుమతుల కోసం వేచి చూడకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే మాటకు తావు లేకుండా బాధ్యతాయుతంగా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అవసరమైన చోట వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకోవాలని, ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేని పక్షంలో చివరి ప్రయత్నంగా నీటి రవాణా కోసం ట్యాంకర్లను వినియోగించాలని తెలిపారు. మంచినీటి వ్యవస్థ తీరుతెన్నుల నిశిత పరిశీలనకై జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో నిర్ణీత పరిమాణంలో నీటి సరఫరా జరుగుతుందా లేదా అన్నది మండల అధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు సరిచూసుకోవాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ప్రస్తుత వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి సమస్య తెరపైకి రాకుండా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంత మాత్రమూ ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
that should not happen. Once you confirm that this much have received, and you have to ensure that that will be distributed to the people through distribution effort. కొన్ని మనకు All 37 watts same time. లేదు సార్. Time there, can you ensure that Palani first to fifth ward, its time is 7 to 7:45. Or different distribution networks ఉంటాయి కదా. So దానికి 7:45 to 8:30. Let the people aware instead of waiting for your water to come. అట్లా ఏమైనా మీకు పెట్టారు. తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం తాగునీటి ఎద్దడి నివారణపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మండల స్థాయిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కారం చేయాలని సూచించారు. ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ అధికారులుగా నియమించాలని తెలిపారు. మండల స్థాయి అధికారులను క్లస్టర్ అధికారులుగా నియమించి వారం రోజులకోసారి తాగునీటి ఎద్దడిపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 842 ఆవాస ప్రాంతాలున్నాయని తెలిపారు. అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్యపై సమీక్ష నిర్వహించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్దడి నివారణపై తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం సదాశివనగర్ మండలం మరికల్ గ్రామ శివారులోని మల్లన్నగుట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా తగు చర్యలను చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ సుజాత, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి మాట్లాడారు. జీవన్ రెడ్డి అనవసరంగా పసుపు బోర్డును రాజకీయం చేస్తున్నారని, జిల్లాకు పసుపు బోర్డు తీసుకొచ్చిన ఘనత అరవిందే అని అన్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డును తీసుకొస్తే మీరు జగిత్యాలలో PFI ఫ్యాక్టరీని తీసుకొచ్చారని మండిపడ్డారు. అరవింద్ తన 5 సంవత్సరాల కాలంలో పసుపు బోర్డుతో పాటు పసుపుకు రికార్డ్ స్థాయిలో ధరలు లభించడం, అలాగే జిల్లాకు 6 ఫ్లైఓవర్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చారని, కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లాకు ఏమి తెచ్చారో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం CAAను తీసుకొస్తే తమకు వచ్చిన బాధ ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బరాబర్ నిజామాబాద్లో కార్యాలయం వస్తుంది. మీరు వెయిట్ చేసి చూడండి. దేశంలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడ కూడా వస్తాయి. 70 సంవత్సరాల నుండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఎలాంటి మోసం చేయడం ఉండదు. ఇది జాతీయ పసుపు బోర్డు, మీ జగిత్యాల పసుపు బోర్డు కాదు. మాట్లాడితే పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నారు. అంకుల్, నేను పుట్టినప్పటి నుండి మీరు రాజకీయం చేస్తున్నారు. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. మీరు ఒక మంత్రిగా కూడా చేసిండ్రు. మీకు గెజెట్ నోటిఫికేషన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. మీరు అనవసరంగా పసుపు బోర్డు పైన రాజకీయం చేస్తున్నారు. పసుపు రైతులని తప్పుద్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పసుపు రైతులకి అన్నీ తెలుసు. పవిత్ర రంజాన్ మాసంలో నిబద్ధతతో ఉంటే సమాజానికి మంచి జరుగుతుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ అన్నారు. బుధవారం రాత్రి మండలంలోని ARP క్యాంప్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ఇఫ్తార్తో, ఉపవాస దీక్షలతో మనసులోని అహం తగ్గి ఆధ్యాత్మిక భావం, ఆరోగ్యం బాగుపడతాయన్నారు. అల్లా సూచనతో భక్తి భావం అందరిలోనూ పెరగాలన్నారు. కార్యక్రమంలో పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, గౌసుద్దీన్, పాషా, అశోక్ అహ్మద్ తదితరులు ఉన్నారు. यहाँ के लोग शहीद होने के बाद हमेशा तारीख़ में लिखे गए वो लोग। हम अल्लाह ताला से दुआ करते हैं कि रमज़ान के महीने में, इस मुक़द्दस महीने में हमारे रोज़े कबूल करे। साथ ही साथ यहाँ के जो तेलंगाना रियासत में कांग्रेस की हुकूमत चल रही, सबकी भलाई के लिए, सबकी एकजुटता के लिए, जो आज हिंदुस्तान में जो हुकूमत है संविधान को चेंज करने के लिए जो कोशिश कर रही,
उस संविधान को कांग्रेस पार्टी हमेशा बरकरार रखने के लिए कांग्रेस हमेशा अवाम के साथ हिंदू मुस्लिम గత కొంతకాలంగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పాల్దా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బాధ్యతలు ఎట్టకేలకు ఇన్ఛార్జిగా కౌల శ్రీనివాస్కు అప్పగించారు. నిజామాబాద్ రూరల్ గ్రామంలోని పాల్దా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 3 గ్రామాలకు కలిపి ఉండడంతో 2 సంవత్సరాలు పాల్దా, 2 సంవత్సరాలు కొండూరు, 1 సంవత్సర కాలం తిరుమన్పల్లి గ్రామానికి చైర్మన్ బాధ్యతలు సమానంగా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సొసైటీ డైరెక్టర్లు ప్రస్తుతం ఉన్న చైర్మన్ గాడి జితేందర్ తన పదవీ కాలం ముగియడంతో తాను రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని వైస్ చైర్మన్ కౌల శ్రీనివాస్కి అందజేయడంతో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు పాల్దా సొసైటీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన కౌల శ్రీనివాస్ మాట్లాడుతూ తన హయాంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటానని, 3 గ్రామాల రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఇన్ఛార్జ్ కౌల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 గ్రామాల సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ఎంపీడీఓ శంకర్ ప్రారంభించారు. రెంజల్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను తీర్చుకునేందుకు మండల పరిషత్ కార్యాలయానికి రావడం జరుగుతుందని, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు మండలంలో చలివేంద్రాలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ మొహినుద్దీన్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్గట్ల తహసీల్దార్ యూసుఫ్, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ప్రారంభించారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్గట్ల తహసీల్దార్ యూసుఫ్, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ రకం ధాన్యానికి 2183 రూపాయల మద్దతు ధర ఉందన్నారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు తమ వెంట పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ వెంట తీసుకురావాలని సూచించారు. భీమ్గల్ మున్సిపల్ పరిధితో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జరిగిన వివాహ శుభకార్యాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మోర్తాడ్తో పాటు ఆయా మండలాల్లోని గ్రామాలలో జరిగిన వివాహ వేడుకలు, పలు శుభకార్యాలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. అలాగే పలువురు నేతలను సైతం పరామర్శించారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా డాక్టర్ ఏ పున్నయ్య, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎం సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రాజేశ్వరి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎన్ మోహన్ బాబు, సహాయ కార్యదర్శులుగా డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నీలిమ, కోశాధికారిగా డాక్టర్ నాగరాజు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు వివేక్, అశోక్ వర్ధన్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు డాక్టర్ కిరణ్మయులు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గంను రిజిస్ట్రార్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో శక్తివంచన లేకుండా సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రతలు పెరిగిన దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని మామిడిపల్లి బస్తీ దవాఖానా వైద్యాధికారిని ప్రీతి పవని తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆరోగ్య శాఖ సిబ్బంది కూరగాయల వ్యాపారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ ప్రీతి పవాని మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలని, తలకు ఎండ తగలకుండా చూసుకోవాలని, నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలని, ఓఆర్ఎస్ కలిపిన నీరు తాగడం వల్ల శక్తి పొందవచ్చని అన్నారు. వడదెబ్బ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్, స్టాఫ్ నర్స్ శ్రవంతి, ఆశా కార్యకర్తలు మమత, సుభద్ర, రమ తదితరులు ఉన్నారు. ఈ మధ్య ఏంటి అంటే హీట్ స్ట్రోక్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీరు కూడా ఇళ్లలో కొంచెం నీడ పట్టున ఉండడం కానీ అలాంటివి చేయండి. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. స్వెట్ లాస్ అవ్వట్లేదు, ఎంత ఎండలో ఉన్నా అసలు స్వెట్ లాస్ అవ్వట్లేదు అంటే అది ఫస్ట్ సిమ్టమ్ కిందకు వస్తుంది హీట్ స్ట్రోక్. ఏమైనా మీకు వేడి అవుతుంది, లేదు యూరిన్ మంటగా ఉంది, ఇవన్నీ డీహైడ్రేషన్ సిమ్టమ్స్లో వస్తాయి అన్నమాట. అలాంటివి ఏమైనా వస్తే మీరు ఇమీడియట్గా దానికి సంబంధించిన
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో కార్యాలయ ఏఓకు వినతి పత్రాన్ని అందజేశారు. పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చినప్పటి నుండి పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు రాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చదువు భారమై అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువును దూరం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఇప్పటికైనా కొత్త సర్కార్ పాత వైఖరిని మార్చుకోవాలని, విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్లను, ఫెలోషిప్లను విడుదల చేయాలని, బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్, నాయకులు, విద్యార్థులు తదితరులున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈరోజు పీడీఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఏఓ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యార్థుల పైన కావచ్చు, మా నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రియంబర్మెంట్స్ కలిసి విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినామో ఈసారి కూడా కాంగ్రెస్కి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హైస్కూల్లో గురువారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హైస్కూల్లో గురువారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ మధుసూదన్, కరస్పాండెంట్ 7 తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన చిన్నారులను సన్మానించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో దర్పల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్ ప్రారంభించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో దర్పల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జిర్రా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధరలు పొందాలని సొసైటీ ఏర్పాటు చేసి దాని ఆధారంగా రైతులను ఏకతాటిపై నడిపిస్తూ ప్రతి రైతు లాభాల బాటలో నిలవాలని, రైతు పండించిన వరికి కనీస మద్దతు ధర వచ్చేలా చేశారు. ఇలాంటి కొనుగోలు కేంద్రాలను మండలంలో ఇంకా ఎఫ్పిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకునేలాగా పై అధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రతి రైతుకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. రైతులందరం ఒక గ్రూపుగా ఏర్పడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రంలోని ప్రతి రైతు అమ్మాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు 500 బోనస్ కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలని, పోయిన సీజన్ కంటే ఈసారి వరి పంట చాలా నీటి ఎద్దడికి గురై ఎండిపోయాయి. రాతనక పగలనక కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జిర్రా మహిపాల్ యాదవ్, సీఈఓ సుజాత, కోశాధికారి నల్లపెంటన్న, శేఖర్ రెడ్డి, కర్ర చిన్నబాలరెడ్డి, లోకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాకుండా సెంటర్ల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. రైతుకు కావాల్సింది ఏంటంటే, రైతు ఏ రోజైతే పొలం కోతకొస్తుందో అప్పుడు రైతు గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే వర్షాలు కావచ్చు, వడగల వానలు కావచ్చు, అవన్నిటిని తట్టుకొని కుప్ప కోసి వేస్తారు. అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళని ఆదుకునేది ఏంటంటే కొనుగోలు కేంద్రం. ఆ కొనుగోలు కేంద్రం వచ్చి రైతులను ఎంత తొందరగా కుప్పల్ని తీసుకెళ్తే అంత తొందరగా వాళ్ళకు చాలా గర్వపడతారు. అలాగే వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ప్రజల అవసరార్థం లక్షల నిధులు కేటాయించి ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లిలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ వృధాగా మారాయి. కనీస సౌకర్యాలు లేక ప్రజలకు వాడుకలో రాక నిరుపయోగంగా పడింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లితో పాటు ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ నిధుల నుండి లక్షలు కేటాయించి మరుగుదొడ్లను నిర్మించి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని మెయింటెనెన్స్ కొరకు ఇతరులకు అప్పగించడంతో సరిగా మెయింటెనెన్స్ చేయక శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజలకు అందుబాటులో రాక ఇప్పటికే కూలిపోవడానికి సిద్ధంగా మారాయి. మామిడిపల్లిలో నిర్మించిన టాయిలెట్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పట్ల అధికారుల పాలకవర్గ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరుగుదొడ్లను మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు. చేపూర్లోని క్షత్రియ కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు కళాశాలతో తమకున్న అనుభవాన్ని నెమరు వేసుకున్నారు.
అనంతరం కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ క్షత్రియ విద్యార్థులు ప్రతి రంగంలో ముందుంటారని, ఫైనల్ ఇయర్ విద్యార్థులు చేసిన సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు జూనియర్ విద్యార్థులకు ఆదర్శమని కొనియాడారు. ఫైనల్ ఇయర్ విద్యార్థుల సలహాలు సూచనలతో తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం తమ ప్రతిభను కనబర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగం హెచ్ఓడి కైలాష్, వైస్ ప్రిన్సిపల్ నరేందర్, ఈసీఈ ఫ్యాకల్టీ శివప్రసాద్, కృష్ణ, షాజియా, ఫాతిమా, అలిఖ్యా, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ గౌడ్ను జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అధ్యక్షులు ఎం జగన్మోహన్ గౌడ్ని జిల్లా గౌడ సంఘ ప్రతినిధులు సన్మానించడం జరిగింది. వారు మాట్లాడుతూ భవిష్యత్తులో అనేక పదవులు చేపట్టాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సన్మానించిన వారిలో గోవర్ధన్ గౌడ్, గంగాధర్ గౌడ్, రత్నాకర్ గౌడ్, కిషన్ గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సాయినాథ్ గౌడ్, రాజేందర్ గౌడ్, వెంకట్ గౌడ్, గీతా కార్మిక నాయకులు నాగరాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి వసంతరావుకి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో ఎంపీటీసీ గౌస్, మాజీ సర్పంచ్ మహమ్మద్ ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి గురువారం ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 97వ జయంతి సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలో కురుమ సంఘం నెంబర్ 1 ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం ఇన్ఛార్జ్ మంగల్పాడ్ గణేష్, పెద్ద కుర్మ ఆశన్న, అధ్యక్షులు మంగల్పాటి చిన్న గణేష్, కుర్మ సంఘం ఎన్ఆర్ఐ కెంపు అశోక్, వ్యాపారవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బండమి నర్సయ్య, పెద్ద మనుషులు గంగా సాయిలు, లక్ష్మణ్, భోజన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాక్లూరులో అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీ సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి కరకమ్ములచే ప్రత్యేక పూజలు. పార్టీలకు అతీతంగా హాజరైన ప్రజాప్రతినిధులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులకు ఆశీస్సులు. దేశంలో రోజురోజుకు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధరలు. 70,000 రూపాయల మార్కును దాటిన 10 గ్రాముల బంగారం ధర. K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో ఉత్తర తిరుపతి క్షేత్రంలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవ వేడుకలు. హాజరై ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ ధరంపురి అరవింద్. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విస్తృత పర్యటన. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ. తాగునీటి సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కార్యాలయాల సముదాయ మందిరంలో అధికారులకు సూచించిన ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి శరత్. నగరంలోని నాగారంలో గల రాహుకేతు ఆలయంలో ఘనంగా ఆకుపూజ, ప్రత్యేక పూజలు. పాల్గొన్న శ్రీ శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్. లక్ష్మీ కెనాల్ ఆయకట్టు ఆఖరి తడికి సాగునీరివ్వాలి. ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ సిఈలను కోరిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగృత దివాస్. జిల్లా ప్రజలకు సిపి కల్మేశ్వర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VGTPL న్యూస్.